ఓకే. ఇప్పటికి వెళ్ళిపోతుంది. ప్రాక్టీస్ చేశారా ఇవి టేబుల్స్ ఏమన్నా? ఎనీవన్? సో ఒకవేళ చేస్తే గ్రూప్‌లో పోస్ట్ చేయండి. సో దట్ ఐ కెన్ వాలిడేట్. ఓకే. 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 ఇప్పటి వరకు ఏం చూసాం మనం? ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్. ఏమేమి ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ చూసాం మనం ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్? ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్, డీడీఎల్, డీఎంఎల్. సో ఇది అయిపోతే మిగతాయన్ని కొంచెం ఫాస్ట్‌గా అయిపోతాయి. డీఆర్ఎల్ అండ్ డీసీఎల్. సో డీడీఎల్ అంటే ఏంది మనకి? డేటా. సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే. ఇది కొంచెం ఈ బేసిక్స్ వస్తేదంటే మనం మిగతాయి కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు మనం. సో దీంట్లో ఏమున్నాయి మనకి? సో క్రియేట్, ఆల్టర్ అండ్ డ్రాప్. సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్. సేమ్ థింగ్ డిఎంఎల్ అంటే ఏంది? డిఎంఎల్ ఇస్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఏమేమున్నాయి దీంట్లో మనకి? సో దీంట్లో ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్, దెన్ మర్జ్ అండ్ ట్రంకేట్. సో ట్రంకేట్. ఒక యూస్ కేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అదే టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే. సో దీంట్లో ఏమన్నా మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ మనకి కమిట్ అండ్ రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్, కమిట్, రోల్ బ్యాక్. సేమ్ థింగ్ డిఆర్ఎల్ అంటే డేటా రిట్రీవల్. సో రిట్రీవల్ ఆర్ క్వైరీ లాంగ్వేజ్. దీంట్లో ఏమన్నా మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. సేమ్ థింగ్ డిసిఎల్ అంటే మనకి డేటా కంట్రోల్. ఎలా కంట్రోల్ చేస్తాం? మన దగ్గర కమాండ్స్ ఉన్నాయి. ఏమేమి కమాండ్స్ ఉన్నాయి దీంట్లో? గ్రాంట్, రివోక్. ఓకే. సో రివోక్. సో మీకు ఎక్కడైనా టాపిక్ అర్థం కాకపోతే చూడండి, డైరెక్ట్ గా ఫస్ట్ ఈ W3 స్కూల్స్ అని ఒకటి సింపుల్ ఉంటుంది, ఇక్కడ సెర్చ్ చేసుకోండి. మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. మీకు ఒక క్రియేట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఇన్సర్ట్ స్టేట్మెంట్ అర్థం కాకపోతే డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఇప్పుడు సెర్చ్ చేసుకుంటే ఇన్సర్ట్ ఇంటూ ఇక్కడ సింటాక్స్ క్లియర్ మెన్షన్ చేస్తారు ఎలా రాయాలని. ఓకే, అర్థమవుతుంది. సో సేమ్ ఎక్కడ స్ట్రక్ అయితే ఈ W తీసుకోవాలి, సెర్చ్ చేసుకోండి. ఈజీ అని సింపుల్ గా అనిపించింది. ఓకే. సేమ్ ఏమున్నాయి మనకి? సో టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా రిట్రీవల్ అండ్ డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే. ఇప్పుడు ఒక యూస్ కేస్ చూస్తాం, మీకు కొంచెం క్లారిటీ వచ్చింది టాపిక్స్ పైన. సో ఎస్క్యూఎల్. సో ఇప్పుడు మనం టేబుల్స్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ ఈ ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. సో దీనికి ఏం నేమ్ ఇవ్వగలరు సార్ చెప్తారా? వాట్ నేమ్ షుడ్ గివ్ ఫర్ దిస్ యూస్ కేస్? దీనికి ఏం నేమ్ ఇవ్వచ్చు మనకి? దీనికి ఒక నేమ్ ఇవ్వాలి, ఒక టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏం టేబుల్ నేమ్ ఇచ్చి మనకి? ఏం టేబుల్ నేమ్? పర్సనల్ అంటే ఆధార్ ఉంది కదా, ఆధార్ డీటెయిల్స్ అని రాసుకోవచ్చు కదా. ఆధార్ డీటెయిల్స్. ఓకే, ఆధార్ డీటెయిల్స్. సో క్రియేట్, సో టేబుల్ సింటాక్స్ అని టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఆధార్ డీటెయిల్స్ అండర్స్కోర్ టీ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ లాస్. ఓకే, టేబుల్. ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది ఏం డేటా టైప్? వాట్స్ డేటా టైప్ ఫర్ ఆధార్ నెంబర్? ఆధార్ నెంబర్ కదా. సో నెంబర్. ఓకే, ఆధార్ నెంబర్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తాం. ఓకే, ఆధార్ నెంబర్. ఇట్స్ ఏ నెంబర్ డేటా టైప్. సేమ్ థింగ్ నేమ్ అనేది ఏం డేటా టైప్? నేమ్ ఇస్ ఏ varchar. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ varchar. సో రాసేటప్పుడు కోడింగ్ ఎలిమెంట్ రాస్తాం. సో varchar. ఒక్క నిమిషం. ఆధార్ నెంబర్, నేమ్. ఓకే. ఇంకొకటి ఏంది మనకి అడ్రస్ కూడా ఏం డేటా టైప్? అడ్రస్ ఏం డేటా టైప్? అడ్రస్ కూడా varchar కదా. అంతేగా, varchar అడ్రస్ కూడా varchar. ఓకే. సో సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ
ఇక్కడ varchar of 20 ఇచ్చాను. ఇక్కడ 20ని ఏమంటారు? 20ని డేటా సైజ్ కానీ కాలం అంటే అప్ టు 20 వరకు మనం అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు అడ్రస్ 20 క్యారెక్టర్ ఉంటుందా? సరిపోదు 20 క్యారెక్టర్ సరిపోదు కదా. సో మనం కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తాం, ఎందుకంటే మనం చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు నేమ్ అంటే దీనికంటే ఎక్కువ ఉండదు, అడ్రస్ కూడా ఏంటంటే దీనికంటే ఎక్కువ ఉండదు, సో అట్లా పెడతాం. ఓకే, సో 30 సేమ్ థింగ్ అడ్రస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కాలం ఏంది? మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ ఏం డేటా టైప్? మొబైల్ నెంబర్ సేమ్ మొబైల్ నెంబర్ సేమ్ నంబర్ కదా, నంబర్ డేటా టైప్ నెంబర్. సేమ్ థింగ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది? నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, సో ఈమెయిల్ అనేది ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. గో ఫర్ వాట్? Go for varchar of 40 ఇస్తాను. 40. సో బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. రాసేటప్పుడు దీన్ని కోడింగ్ అలైన్మెంట్ అంటారు, లేకపోతే కోడ్ ఇండెంటేషన్ అంటాం. సో రాసేటప్పుడు ఇలా రాయాలి క్లియర్ గా. సో ఓకే, సపోజ్ ఇప్పుడు రాశాను స్మాల్ కేస్, ఇట్లా బాగుంటుంది డేటా అంటే ఓకే, ఏదో అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ కానీ వాడాలి. ఓకే, ఒక కేసులో ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఒక టైం అప్పర్ కేసు అట్లా కాకుండా అన్ని ఒకే కేసులో ఫాలో అయిపోయింది. సో క్రియేట్ టేబుల్ నేమ్ లైక్ దిస్ వీ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ వర్క్. ఓకే, అలా కాకుండా సపోజ్ ఇప్పుడు నేను టేబుల్ ని క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫస్ట్ మనకి ఒక స్నోఫ్లేక్ అకౌంట్ ఉండాలి. స్నోఫ్లేక్ అకౌంట్ అనేది సాస్ మోడల్. సాస్ అంటే ఏంది చెప్పగలుగుతారా? సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంది? నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ హార్డ్వేర్, జస్ట్ క్రియేట్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అంటే మనం ఇన్స్టలేషన్ సెటప్ ఏం అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూస్తే అంటే ఇది ఒరాకిల్ డేటాబేస్, నేను ఇన్స్టలేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా సప్లైస్ టేబుల్. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఫస్ట్ ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ డేటాబేస్ నేమ్. ఎప్పుడైనా మనం డెవలప్మెంట్ డేటాబేస్ లో వర్క్ చేస్తాం. సో డేటాబేస్ నేమ్. సో క్రియేట్ స్కీమా నేమ్. సో డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం స్నోఫ్లేక్ అకౌంట్ లోకి వెళ్ళిపోయి ఒక కొత్త సెషన్ ఓపెన్ చేసి ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తాం? ఫస్ట్ మనం డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం, తర్వాత స్కీమాని క్రియేట్ చేస్తాం, తర్వాత మనకి ఓకే టేబుల్ ని క్రియేట్ చేస్తాం. సో గో బ్యాక్ హియర్. సో గో టు స్నోఫ్లేక్. సో కంట్రోల్ వి. ఫస్ట్ షార్ట్ కట్ ఏంది? కంట్రోల్ ఎంటర్. ఓకే, సో కంట్రోల్ ఓకే ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో క్రియేట్. సో డెవలప్మెంట్ dev3 డేటాబేస్ dev3 స్కీమా. ఓకే, ఇప్పుడు టేబుల్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఈ డేటాబేస్ లో ఈ స్కీమా లిస్ట్ ఆఫ్ టేబుల్స్ కావాలి. లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఎలా తీసుకొస్తాం మనం? షో టేబుల్స్ పెట్టి తీసుకొస్తాం. షో టేబుల్స్. ఓకే, షో టేబుల్స్. ఓకే, షో టేబుల్స్ కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు నాకు ఈ టేబుల్ లో డేటాని ఫెచ్ చేయాలి. హౌ కెన్ ఐ క్వైరీ ఆర్ హౌ కెన్ ఐ ఫెచ్ బై యూజింగ్ విచ్ కాన్సెప్ట్? నేను డేటాని రిట్రీవ్ చేయాలి. ఎలా రిట్రీవ్ చేస్తాం? బై యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ అనేది DRL, డేటా రిట్రీవల్ ఆర్ డేటా క్వైరీ లాంగ్వేజ్. సింటాక్స్ ఏంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్. ఇక్కడ స్టార్ అంటే ఏంది? సేమ్ ప్రొజెక్షన్ ఆపరేటర్ అంటాం. ఏం చేస్తుంది ప్రొజెక్షన్ ఆపరేటర్? ఇట్ విల్ ప్రొజెక్ట్ ఆల్ ద కాలమ్స్ అండ్ ఆల్ ద రికార్డ్స్. అంటే మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే ఎన్ని కాలమ్స్, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను కొత్త కాలం యాడ్ చేయాలి. ఎలా చేస్తాను కొత్త కాలం ని? ఐ వాంట్ యాడ్ ఏ న్యూ కాలం. ఎలా చేస్తాం మనం న్యూ కాలం ని? కొత్త కాలం న్యూ కాలం ని మనం చెప్తారా? ఎలా చేస్తాం న్యూ కాలం ని మనం? ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తాం న్యూ కాలం ని? ఎలా చేస్తాం మనం కొత్త కాలం క్రియేట్ కొత్త కాలం? మీరు ప్రాక్టీస్ చేయడం లేదనుకోండి, నాకు తెలిసి. మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే సింపుల్ ఉంటుంది, వినేటప్పుడు సింపుల్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ కష్టం అనిపించింది. ఓకే, హౌ టు యాడ్ ఎ న్యూ కాలం? ఆల్రెడీ టేబుల్ ఉంది. టేబుల్ లోపల నేను కొత్త కాలం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాను? ఆల్టర్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్. ఓకే, యాడ్ కాలం నేమ్. సపోజ్ నాకు సిటీ రాసేసి varchar రాశాను. ఈ కొత్త కాలం ఎక్కడ యాడ్ అవుతుంది? కొత్త కాలం కొత్త కాలం ఎక్కడ యాడ్ అవుతుంది? ఓకే, లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఓకే, అది మొత్తం సేమ్ థింగ్. ఓకే, కొత్త కాలం ఎక్కడ యాడ్? లాస్ట్ లో యాడ్. గుడ్ పాయింట్. సో క్లియర్ కాబట్టి కొత్త కాలం యాడ్ అయిపోయింది. ఓకే, ఎలా చెక్ చేసుకుంటాం మనం? సెలెక్ట్
ఓకే. సెలెక్ట్ స్టేట్మెంట్. సో, సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే మనము టర్మినల్స్ వాడాలి. ఓకే. మనం స్నోఫ్లేక్ డెవలపర్ ఇంకా టర్మినల్స్ వాడాలొచ్చేసి కొత్త కాలమ్ ఎలా యాడ్ చేస్తాం? ఓకే. దిస్ ఇస్ ద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆధార్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ కాలమ్ రిమూవ్ చేయాలి. ఈ కాలమ్ ఎలా రిమూవ్ చేస్తాం మనం? ఆల్టర్. ఓకే. రిమూవ్ సింటాక్స్ ఏంది? ఆల్టర్. యాడ్ అంటే కొత్త కాలమ్ అంటే మనం యాడ్ చేస్తాం. ఉన్న కాలమ్ రిమూవ్ చేయాలంటే మనం ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలమ్ నేమ్. మన కాలమ్ పేరేంది? సిటీ అనే కాలమ్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ కాలమ్ రిమూవ్ అయిపోతది. ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సపోజ్ ఈ టేబుల్ వద్దనుకొని మనం ఏం చేస్తాం? డ్రాప్ టేబుల్ నేమ్. ఈ సింటాక్స్ గుర్తుండాలి మీకు. ఓకే. సో, ఇవి ఇంపార్టెంట్. సో, ఇవి వస్తున్న బేసిక్స్. అందుకే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అన్నాం. ఓకే. ఓకేనా? సో, సేమ్ థింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేబుల్‌ని క్రియేట్ చేసి టేబుల్‌ని క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్‌ని. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఈ టేబుల్‌లో డేటాని పడేయాలి. డేటాని ఎలా పడేస్తాం మనం? ఈ టేబుల్‌లో డేటాని? ఇన్సర్ట్. మనం ఎలా చేస్తాం మనం? ఓకే. వి షుడ్ గో ఫర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మనకి డెఫినిషన్ అంటే డీడీఎల్ రావాలి. అదే డేటా అంటే మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్స్. ఓకే. డీఎంఎల్ రావాలి. ఇప్పుడు మనకి డీఎంఎల్స్ ఏమున్నాయి? మనకి డీఎంఎల్స్ ఓకే. ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్. మన టేబుల్ పేరేంది? ఆధార్ డీటెయిల్స్. ఇప్పుడు మనకి ఏ కాలమ్స్ కావాలని చెప్తారా? ఏ కాలమ్స్ కావాలి వాళ్ళకి? నెంబర్. ఏ కాలమ్స్ కావాలి? ఆధార్ నెంబర్. వచ్చేసి ఆధార్ నెంబరు, నేము, మొబైల్ నెంబర్ కావాలి. 3 కాలమ్స్ కావాలి. వచ్చేసి ఆధార్ నెంబర్, నేమ్, మొబైల్ నెంబర్. ఓకే. సేమ్ థింగ్ వాల్యూస్. ఓకే. బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఓకే. ఇప్పుడు ఏమేమి వాల్యూస్ కావాలి? 1 2 3 4. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు వర్క్ అవుతదా? నో ప్రాబ్లం. We need to provide other tools. సో వి షుడ్ ఓకే. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఎర్రర్ కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఓకే. అంతేగా? Yes. ఓకే. ఇక్కడ రన్ చేస్తే మనకి కంపైలేషన్ ఎర్రర్. ఓకే. మనకి 3 కావాల్సింది ఓన్లీ 1 వచ్చాయి. కంపల్సరీగా మనం ప్రాక్టీస్ ఓకే. కంపల్సరీ మనం ఓకే. ప్రవీణ్. ఇప్పుడు సింగిల్ కోట్స్ ఎందుకు పెట్టాలి మనకి? ఈ సింగిల్ కోట్స్ Name. అవసరమా? బికాస్ స్ట్రింగ్ కాబట్టి మనం కంపల్సరీగా సింగిల్ కోట్స్ పెడతాం. ప్రవీణ్. సేమ్ థింగ్ 970. ఇప్పుడు మనకి మన దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి టోటల్‌గా? 6 కాలమ్స్ ఉన్నాయి. 6 కాలమ్స్‌లో మనం 3 కాలమ్స్. రిమైనింగ్ 3 కాలమ్స్‌లో ఏం పాపులేట్ అవుతది మనకి? నల్ వాల్యూ పాపులేట్ అవుతది. అంతేగా? ఓకే. ఇక్కడ ఫంక్షనాలిటీ. Yes. ఓకే. ది సేమ్ థింగ్. ఓకే. ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటాం మన డేటాని? మనం సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చెక్ చేసుకుంటే డేటా. ఈ డేటా పర్మనెంట్‌గా సేవ్ చేయడం మనం ఏం చేస్తాం? మనం కమిట్ కొడతాం. కమిట్ కొడితే డేటా పర్మనెంట్‌గా డేటాబేస్‌లో సేవ్ అయిపోతది. ఓకే. ఇక్కడ వరకు ఓకే. సేమ్ థింగ్ నెక్స్ట్ రికార్డ్ ఏంది మనకి? ఓన్లీ ఆధార్ నంబర్, నేమ్ మాత్రమే కావాలి. ఓకే. ఇది ఒక టాస్క్ చేయగలిగితే మీకు ఆల్‌మోస్ట్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఓకే. మనకు కావాల్సిన కాలమ్స్ ఏంది? ఓకే. ఆధార్ నంబర్, నేమ్ మాత్రమే కావాలి. 1 1 2 2 2 నెక్స్ట్ 3 3 3. 3 3. ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ కుమార్. ఓకే. ఇప్పుడు నాకు లాస్ట్ కాలమ్ అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని రిమూవ్ అయినా చేయొచ్చు, లేకపోతే నల్ అని పెట్టొచ్చు. నల్ ఇట్లా. ఓకే. సింగిల్ కోట్ పెట్టకూడదు. సింగిల్ కోట్ పెట్టకోకుండా నల్ అని పెట్టాలి. ఓకే. అప్పుడు మనకేమొస్తది? లాస్ట్ రికార్డ్ కనిపించేది. ఇప్పుడు చెక్ చేస్తే మనకి ఏమి రికార్డ్స్ వచ్చాయి? మనకి 2 రికార్డ్స్ వచ్చాయి. కమిట్ చేస్తే డేటా మనకి పర్మనెంట్‌గా డేటాబేస్‌లో సేవ్ అయిపోతది. అంతేనా? ఓకేగా ఇక్కడ వరకు? సేమ్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంది? మనకి ఆధార్ నంబర్, అడ్రెస్, ఈమెయిల్ కావాలి. ఓకే. ఇప్పుడు ఇదే కాపీ పేస్ట్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఈ టాస్క్ కొంచెం చేయగలిగితే మీకు ఆల్‌మోస్ట్ ఈ స్టేట్మెంట్స్ అన్ని కవర్ అయిపోతాయి. మనకు కావాల్సింది ఆధార్ నంబర్, నేమ్, అడ్రెస్, ఈమెయిల్. ఆధార్ నంబర్, నేమ్, అడ్రెస్ ఇంకొకటి ఏంది? ఈమెయిల్. ఓకే. ఈమెయిల్. ఓకే. ఆధార్ నంబర్ ఏముంది? ఆధార్ నంబర్ 333. అన్ని 3s, అన్ని 4s, అన్ని 5s. ఓకే. నెక్స్ట్ రాజ్. ఓకే. రాజ్. అడ్రెస్ కడప. సింగిల్ స్ట్రింగ్ కాబట్టి మనం ఓకే. సింగిల్ కోట్స్‌లో పెడతాం. ఓకే. సేమ్ థింగ్ మెయిల్.
మెయిల్ అనేది raj@gmail.com. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇష్యూ ఏమంటే చెప్పగలుగుతారా? ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ ఏమంట? ఏమంట చెప్తారా? సింపుల్ చెప్పండి. కాలమ్ డిఫరెంట్. ఇక్కడ చూస్తే మనకి ఇన్వాలిడ్ ఐడెంటిఫైడ్ అంటే ఓకే, ఏదర్ స్పెల్లింగ్ మిస్టేక్ లేదని, లేకపోతే ఈ టేబుల్లో ఓకేసి అంటే Column. మన టేబుల్లో ఈ కాలం లేదని, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ అని. సో మన కాలం లో పేరు ఎట్లా తెలుస్తుంది? మనం డిస్క్రైబ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్, సో డిస్క్రైబ్ టేబుల్ నేమ్. మన కాలం పేరు ఏంది? మన కాలం పేరు ఈమెయిల్. మనం ఏమి ఇచ్చాం? మనం మెయిల్ ఇచ్చాం. సో అంటే మన టేబుల్లో అంటే ఇన్వాలిడ్ ఐడెంటిఫైడ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ లో కానీ, లేకపోతే టేబుల్లో ఆ కాలం లేకపోతే మనకి ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ వచ్చింది. సో కమెంట్ చేయగానే మన డేటా పర్మనెంట్ గా డేటాబేస్ లో సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ ఏంది? మనకి కావాల్సిన ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే. సో 2 కాలమ్స్ ఏమన్నా మనకి సోసి 7766 ఓకే 6. ఓకే, ఇక్కడ నేను రవి అని పాస్ చేస్తాను. సో రవి. మిగతా వాల్యూస్కి ఏం బట్టి పాస్ చేయొచ్చు? నేను నల్లని పెట్టచ్చా? నల్లని. సో నల్లని పెట్టచ్చు, ఎందుకంటే బికాస్ సో ఇక్కడ సింగిల్ కోట్ లో బట్టి దాని స్ట్రింగ్ ఇట్లా పెట్టేస్తాం. ఇప్పుడు కమిట్ చేస్తే మనకి ఏమైతే డేటా పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను డేటాని ఫెచ్ చేయాలి. ఎలా ఫెచ్ చేస్తాం మనం డేటాని? హౌ విల్ ఫెచ్ ద డేటా? యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. అంతేగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్స్. సో ఎలా ఫెచ్ చేస్తాం? సెలెక్ట్ స్టేట్మెంట్ తో మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? టోటల్ గా మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే సెషన్ లో కూడా కనిపిస్తుందా? వేరే సెషన్ లో కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ వి కమిటెడ్ ద డేటా. సో dev3. ఓకే, సో dev3 db. సో dev3 స్కీమా. ఎలా తీస్తాం లిస్ట్ ఆఫ్ టేబుల్స్? మనం షో టేబుల్స్. ఓకే, ఇప్పుడు నేను డేటా ఎలా చెక్ చేసుకోవచ్చు? మనం సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్. ఓకే, మన టేబుల్. ఓకేనా? ఇక్కడ వరకు సేమ్ థింగ్. ఇప్పుడు మనం డేటా చెక్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది మీకు చెప్తాను ఒకసారి. ఆల్టర్ సెషన్ సెట్ ఆటో కమిట్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇది ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ టోటల్ గా రెండిట్లో సేమ్ డేటా పాపులేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డేటా ఇప్పుడు రిక్వైర్ ఏంటంటే లెట్ మీ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, ఇక్కడ చూస్తే స్క్రీన్ షాట్ ఏమంటే ఇప్పుడు సో డేటా పాపులేట్ చేసాం. ఇప్పుడు వాడికి ఏం కావాలంటే ఉన్న రికార్డ్స్ ని మోడిఫై చేయండి. ఇప్పుడు ప్రవీణ్ బదులు ప్రవీణ్ కుమార్ కావాలి. ఇక్కడ అడ్రస్ నల్ బదులు కడప కావాలి. ఉన్న రికార్డ్ ని ఎలా మోడిఫై చేస్తాం? వి షుడ్ గో ఫర్ వాట్ కాన్సెప్ట్? ఎలా మోడిఫై చేస్తాం ఉన్న రికార్డ్స్ ని మనం? DML అప్డేట్ కమాండ్. వి షుడ్ గో ఫర్ డిఎంఎల్ స్టేట్మెంట్. డిఎంఎల్ స్టేట్మెంట్ వాడాలి మనం? అప్డేట్ వాడతాం. ఓకే, అంతేగా. సో డిఎంఎల్ అంటే అప్డేట్ స్టేట్మెంట్. సింటాక్స్ ఏంది? అప్డేట్ స్టేట్మెంట్ సింటాక్స్ గుర్తుందా? ఓకే, అప్డేట్ మన టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్. సో సెట్ ఏం సెట్ చేయమంటున్నాడు? వాడికి కావాల్సింది సెట్ ఏం సెట్ చేయమంటున్నాడు? ఓకే, నేమ్ కావాలి, అడ్రస్ కావాలి. సో నేమ్. ఓకే, నేమ్ ఈక్వల్ టు మన నేమ్. వాడి నేమ్ ఏం కావాలంటాడు? సో ప్రవీణ్ కుమార్ కావాలంటే సో ప్రవీణ్. సో సేమ్ డేటా అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేస్, లోవర్. ఇంకో కాలం కావాలంటే కామ పెట్టుకొని మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ రాసుకోవచ్చు. ఇంకో కాలం ఏంది మనకి? అడ్రస్ అనే కాలం కావాలి. ఓకే, కాపీ ద సేమ్ థింగ్ అడ్రస్. సో కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ వి. ఇక్కడ ఏం చేయాలి? మనకి ఏం కావాలంటాడు? ఓకే, అడ్రస్ ఏం కావాలో? కడప కావాలి. సో అన్ని అప్పర్ కేస్ లో పెట్టేస్తాం. ఓకే, అప్పర్ కేస్. ఓకే, KADAPA. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి చెప్పగలుగుతారా? ఎనిబడి? ఎన్ని రికార్డ్స్? ఒకటి అవుతాయి, అన్ని అవుతాయా? ఎనివన్? అన్ని అవుతాయి. ఎందుకు అవుతాయి? బికాస్ వేర్ వి డిడెంట్ డిఫైన్. సో మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్ ఏమీ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది అంటే మనకి ఓకే అన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి? కన్ఫర్మేషన్ కోసం చెక్ చేసుకుంటే మనకి ఆల్ రికార్డ్స్ అప్డేట్ అయినాయి. కరెక్ట్? అది అందరి పేరు ప్రవీణ్. ఇట్స్ రాంగ్ థింగ్. వేరే సెషన్ లో కనిపిస్తుంది డేటా మనకి? నో ఫ్రెండ్.
నో, ఎందుకంటే బికాస్ మనం కమిట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఈ చేంజెస్ నాకు వద్దు, ఐ వాంట్ టు ప్రీవియస్ చేంజ్. సో నాకు ఏంటంటే ఈ చేంజెస్ ని నాకు అవసరం లేదు, నాకు రివర్ట్ చేయాలి ఈ చేంజెస్ ని. హౌ కెన్ రివర్ట్ ద చేంజెస్? బేస్ విచ్ కాన్సెప్ట్? roll back. రోల్ బ్యాక్ యూస్ చేసి రివర్ట్ చేసుకోవచ్చు. అంతేగా రోల్ బ్యాక్ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టగానే సో ఏమవుతుందంటే ఈ చేంజెస్ అన్ని రివర్ట్ అయిపోతాయి. అంటే రోల్ బ్యాక్ అంటే నాకు ఈ చేంజెస్ అవసరం లేదు, నాకు ఈ చేంజెస్ ని ఓకే అన్కమిట్ చేయమంటాం. ఓకే అన్కమిట్ అంటే ఈ చేంజెస్ నాకు అవసరం అంటే సో సేవ్ చేయని అవసరం లేనప్పుడు మనం రోల్ బ్యాక్ కొట్టేస్తాం. ఓకే ఇప్పుడు నాకు కావాల్సింది, నాకు అన్ని రికార్డ్స్ వద్దు, నాకు ఓన్లీ ఒక రికార్డ్ కావాలంటే మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్స్ ఉంటుంది, అది సపరేట్ గా టుమారో చూస్తాం. ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే ఇప్పుడు చెక్ చేస్తే ఇప్పుడు మనకి స్టార్ అంటే ఏంది చెప్పండి? స్టార్ అంటే ఏంది జనరల్ See గా? all the records. సో మనకి ప్రొజెక్షన్ ఆపరేటర్ అంటాం. సో ఇటు ప్రొజెక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? మనకి అన్ని కాలమ్స్ అన్ని రికార్డ్స్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నా రిక్వైర్ ఏంటంటే నాకు అన్ని రికార్డ్స్ వద్దు, నాకు ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వెళ్ళిపోతాం. సో కంట్రోల్ వి ఇక్కడ వేర్ ఏమి ఇవ్వాలి? వేర్ మనం ఆధార్. ఇప్పుడు యూనిక్ రికార్డ్స్ ఏ చెప్పగలుగుతారు? ఈ కాలమ్స్ లో ఏది యూనిక్? అడ్రస్, Aadhaar number. నేమ్, ఆధార్ నెంబర్ యూనిక్. అంతేగా యూనిక్. చూస్తే నేమ్ ప్రవీణ్ తో చాలా మంది అంటారు, అడ్రస్ చాలా మంది అంటారు. సో అలా కాకుండా యూనిక్ నెంబర్ అంటే విచ్ గో ఫర్ ఆధార్ నెంబర్ ఇస్ ద యూనిక్ థింగ్. సో వేర్ ఆధార్ నెంబర్ ఈక్వల్స్ టు మనకి కావాల్సింది ఈ ఆధార్ నెంబర్ కావాలి. ఓకే కాపీ ద సేమ్ థింగ్ అండ్ పేస్ట్ హియర్. ఓకే సో కంట్రోల్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ రాస్తే మనకి అన్ని కాలమ్స్ అన్ని రికార్డ్స్ వస్తాయి. నాకు అన్ని కాలమ్స్ అన్ని రికార్డ్స్ వద్దు, నాకు ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్ కాబట్టి మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్ రాస్తాం. సో ఫిల్టరింగ్ ఓకేనా ఇక్కడ వరకు? ఓకేనా? సో సేమ్ థింగ్ ఫంక్షనాలిటీ. ఓకే ఇప్పుడు పాయింట్. ఓకే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏది? నాకు ఫిల్టరింగ్ కాన్సెప్ట్, నాకు కావాల్సింది నాకు అన్ని రికార్డ్స్ వద్దు, నాకు ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రమే కావాలి. అప్పుడు మనం వేర్ కాన్సెప్ట్ రాస్తాం. సో వేర్ ఓకే వేర్ అనేది రాస్తాం. సో సెట్. సో అలైన్మెంట్ రాసేటప్పుడు కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ కోడింగ్ ఇప్పుడు రన్ చేస్తే మనకి అన్ని రికార్డ్స్ అప్డేట్ అయ్యింది. మనకు అన్నీ కాదు, రోల్ బ్యాక్ చేస్తాం. మనకు కావాల్సింది ఓన్లీ ఒక్క రికార్డే కాబట్టి మనం ఏం కాన్సెప్ట్ వాడతాం? ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వాడతాం. ఇక్కడ ఫిల్టరింగ్ ఏం చేస్తాం? వేర్ ఆధార్ నెంబర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి చెప్పగలుగుతారా? ఓన్లీ ఈ One స్పెసిఫిక్ రికార్డ్. అంటే ఆ రికార్డ్ ఉంటే అప్డేట్ అవుతుంది, రికార్డ్ లేకపోతే అప్డేట్ అవ్వదు. అంతేగా? ఇక్కడ చూస్తే 0 వస్తుంది ఎందుకంటే రికార్డ్ లేదు. ఓకే అది మొత్తం. సో రికార్డ్ ఉంటే ఇట్ విల్ అప్డేట్. అంటే అప్డేట్ స్టేట్మెంట్ అంటే ఏంది? ఇట్ ఈస్ యూస్ టు మోడిఫై ద ఎగ్జిస్టింగ్ రికార్డ్. అంటే ఆల్ రికార్డ్ ని మనం మోడిఫై చేస్తాం. ఓకేనా? సో సేమ్ థింగ్. ఇప్పుడు డేటా ఎలా చెక్ చేసుకుంటాం మనం కన్ఫర్మేషన్ కోసం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కరెక్ట్ అయినా ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు డేటా పర్మనెంట్ గా సేవ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? ఓకే ఈ చేంజెస్ కనిపిస్తాయి ఇక్కడ? కనిపిస్తాయి? కనిపించవు. బికాస్ కమిట్ చేయాలి. బికాస్ డిఎంఎల్స్ ఆర్ నాట్ ఆటో కమిటబుల్. సో ఇది కమిట్ చేస్తే మాత్రం మనకి డేటా పర్మనెంట్ గా డేటాబేస్ లో సేవ్ అవుతుంది. ఓకే ఎలా చేయాలి మనం దీన్ని? ఎట్లా చేస్తాం? కమిట్ చేస్తే మన డేటా ఎక్కడైనా రావచ్చు. ఈ సెషన్ లో ఎక్కడైనా మనం కమిట్ రాస్తే ఓకే ద అన్కమిటెడ్ రికార్డ్స్ మనకి కమిట్ అయిపోతుంది డేటా. ఓకేనా? సో కమిట్ కొట్టగానే మన డేటా పర్మనెంట్ గా డేటాబేస్ లో సేవ్. ఇప్పుడు చెక్ చేసుకుంటే క్రాస్ లో చేసుకుంటే నాకు ఈ డేటా ఇక్కడ అవైలబుల్ లోకి వచ్చింది. క్లియర్ కదా ఫంక్షనాలిటీ? ఓకే సేమ్ థింగ్. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇది మనకి. సో టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనకి? ఓకే ఫస్ట్ రికార్డ్ అయిపోయింది. సెకండ్ రిక్వైర్మెంట్ ఏమంటే వాడికి కావాల్సింది? సో ఫస్ట్ రికార్డ్ కంప్లీట్. సెకండ్ టాస్క్ ఏమంటే ఓకే ఇక్కడ అడ్రస్ ని మెయిల్ ఐడిని మార్చాలి. ఇప్పుడు ఉన్న రికార్డ్ మాడిఫై మనకి ఏ కాన్సెప్ట్ వచ్చింది? ఉన్న రికార్డ్ మాడిఫై చేయాలంటే మనం అప్డేట్. అదే ఉన్న డెఫినేషన్స్ మార్చాలంటే విష్ గో ఫర్ వాట్? ఉన్న డెఫినేషన్ మార్చాలంటే విష్ గో ఫర్ ఆల్టర్. సో డెఫినేషన్ అంటే విల్ గో ఫర్ ఆల్టర్. డేట్ అంటే షుడ్ గో ఫర్ దట్ ఈస్ అప్డేట్ స్టేట్మెంట్కి వెళ్తాం. అదే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు మనకు కావాల్సింది అన్ని రికార్డ్స్ కాదు, ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్. సెకండ్ రికార్డ్ కంటే మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వెళ్ళిపోతాం. సో కంట్రోల్ బి సేమ్ థింగ్ ఇదే కాపీ చేసుకొని ఓకే కాపీ ద సేమ్ వాల్యూ. సో కంట్రోల్ బి. ఇప్పుడు మనకు కావాల్సింది మనకి కావాల్సిన రికార్డ్ ఏంది వాడికి? ఓకే సో అడ్రస్ ఈమెయిల్ కావాలి. ఇప్పుడు మనకు కావాల్సిన అడ్రస్ ఈమెయిల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈమెయిల్. సో అడ్రస్ ఏమి అడ్రస్ అంట? హైదరాబాద్ స్మాల్ కేస్. ఓకే హైదరాబాద్. ఓకే ఇంకొక రికార్డ్ ఏమంట? హైదరాబాద్. ఓకే ఇక్కడ నెక్స్ట్ ఈమెయిల్. సో kumar@yahoo.com. ఓకే సింగ్ కుమార్. సో kumar@yahoo.com. ఇప్పుడు వర్క్ అవుతుందా? వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి మనకు కంపల్సరీ పెట్టాలి, సింగిల్ కోట్ లో పెట్టాలి. సింగిల్ కోట్.
ఓకేనా. సో సింగిల్ కోట్ స్ట్రింగ్ అన్నప్పుడు మనకి ఏంటంటే వి షుడ్ పుట్ ఇన్ సింగిల్ కోట్. ఓకేనా. సో సేమ్ థింగ్. ఓకేనా. ఇక్కడ వరకు సింగిల్ కోట్. ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం కంటే క్రాస్ వెరిఫై చేసుకొని తర్వాత మనం కమిట్ చేయాలి. ఒకవేళ ఇది అవసరం లేకుంటే అప్పుడు ఏం చేస్తాం మనం, నాకు వద్దనుకుంటే ఏం చేస్తాం మనం, అప్పుడు రోల్ బ్యాక్ చేసేస్తాం. ఇప్పుడు కరెక్ట్ కాబట్టి మనం కమిట్ చేస్తే మన డేటా పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిందా. ఓకేనా. సో సేమ్ థింగ్ థర్డ్ టాస్క్. వాట్ వుడ్ ద ఫోర్త్ టాస్క్ ఏంది మనకి, ఫోర్త్ టాస్క్ లాస్ట్ టాస్క్ ఏమంటే ఈ రికార్డ్ ని రిమూవ్ చేయాలి. రిమూవ్ ఎట్లా చేస్తాం మనం ఈ రికార్డ్ ని, ఆ రికార్డ్ ఎలా రిమూవ్ చేస్తాం మనం, టెల్ మీ ఎలా రిమూవ్ చేస్తాం ఉన్న రికార్డ్ ని. ఫర్ వాట్ కాన్సెప్ట్, డిలీట్ స్టేట్మెంట్ వాడతాం అంతేగా. సో డిలీట్ స్టేట్మెంట్ వాడతాం. ఓకేసి ఉన్న రికార్డ్ ఎలా రిమూవ్ చేస్తాం, ఓకే షుడ్ గో ఫర్ డిలీట్ స్టేట్మెంట్. సింటాక్స్ ఏంది మనకి డిలీట్ స్టేట్మెంట్. సో డిలీట్, ఇప్పుడు కమిట్ కొట్టగానే మన డేటా పర్మనెంట్ గా సేవ్. ఓకేసి సో డిలీట్ ఫ్రమ్, ఇప్పుడు నేను సింటాక్స్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్. ఓకే ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొడితే వర్క్ అవుతుందో చెప్పగలుగుతారా. No, ఎందుకు, బికాస్ ఎందుకు చెప్పగలుగుతారా. సో టేబుల్ లేదు కదా. సో ఓకేసి సో టేబుల్ లేదు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి కంట్రోల్ కొట్టి వచ్చేది మనకి టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చేది. ఎందుకంటే బికాస్ టేబుల్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే సో డిలీట్ కానీ అప్డేట్ కానీ కంపల్సరీ మనకి టేబుల్ ఉంటేనే మనం వీ కెన్ ఏబుల్ టు రిమూవ్ ద సేమ్. సో డిలీట్ ఫ్రమ్ మన టేబుల్ పేరేనే ఆధార్ డీటెయిల్స్. సో కంట్రోల్ ఇప్పుడు చూడండి ఏమవుతుందో చెప్పగలుగుతారా, ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది చెప్పగలుగుతారా. We should define వాట్ వి షుడ్ డిఫైన్ condition. కండిషన్ దేనికి, One record delete చేస్తాం. ఓకే ఇప్పుడు చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి 4 రికార్డ్స్ రిమూవ్ అయిపోతుంది. 4 రికార్డ్స్ రిమూవ్. ఓకేసి ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ రన్ చేస్తే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చెక్ చేసుకునే రికార్డ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో రికార్డ్స్. ఎందుకంటే బికాస్ వి రిమూవ్డ్ ఆల్ రికార్డ్స్. కానీ ఇక్కడ ఉంటాయి, ఉండవా, ఉంటాయి. బికాస్ ఇట్స్ ఏ డిఎంఎల్ కాబట్టి. కానీ ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు. నేను రెక్టిఫై చేయాలి. హౌ టు రెక్టిఫై ద డేటా బైజింగ్ వాట్ కాన్సెప్ట్ బైజింగ్ రోల్ బ్యాక్. వచ్చేసి రోల్ బ్యాక్ తో వీ కెన్ ఏబుల్ టు రెక్టిఫై ద డేటా. ఓకే ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకి డేటా వచ్చేస్తుంది. మనకి కావాల్సింది ఏంటంటే ఓకే ఐ వాంట్ రిమూవ్ ఓన్లీ దిస్ రికార్డ్. అప్పుడు మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వాడాలి. సో రిమూవ్ ఎప్పుడైనా కానీ అప్డేట్ చేసేటప్పుడు కానీ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వాడాలి. లేకపోతే బై మిస్టేక్ అంటే అన్ని రికార్డ్స్ రిమూవ్ అయిపోతాయి. సో దట్స్ వై గో ఫర్ అప్డేట్. సో వెన్ యూర్ గోయింగ్ అప్డేట్ అని డీల్ చేసేటప్పుడు మనకి కంపల్సరీ మనం ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వాడతాం. ఓకే సో సి గో బ్యాక్ హియర్. ఓకే మనకి అన్ని రికార్డ్స్ కావాలంటే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. మనకు కావాల్సింది లాస్ట్ రికార్డ్ కదా, కంట్రోల్ సి. ఓకే సి కంట్రోల్ వి. ఓకే సో కంట్రోల్ వి. ఓకే యాక్చువల్లీ ఇది టాస్క్ మీరు చేయలేదు. ఓకే సి ఇప్పుడు ఎలా చేస్తాం మనం, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి మనకి ఎట్లా సింటాక్స్, మనకి అన్ని రికార్డ్స్ వద్దు. ఓకే అప్పుడు ఏం చేస్తాం, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొట్టగానే మనకి మొత్తం రికార్డ్స్ రిమూవ్ అవుతాయి. మనకి మొత్తం కాదు, మనకు కావాల్సింది ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్స్. అప్పుడు మనకి ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వాడతాం అంతేగా. సేమ్ థింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి. ఓన్లీ ఒక రికార్డ్. ఇప్పుడు ఈ రికార్డ్ కనిపించదు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది. ఓకే సో ఇప్పుడు కమిట్ చేస్తే మనకి డేటా పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఓకే నా క్లియర్ కరెక్ట్ ఫంక్షనాలిటీ. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనకి వాడి ఇన్పుట్ ఏమి ఇస్తాడో అవుట్పుట్ ఇది ఆల్మోస్ట్ లైక్ సాల్వ్ చేయదు. మనకి ఆల్మోస్ట్ లైక్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా క్లియర్ వరకు. సేమ్ థింగ్ ఇంకో యూస్ కేసు చూస్తాం, మీకు క్లారిటీ వచ్చింది. ఓకే సేమ్ కొంచెం మీరు టాస్క్ చేసి పెట్టాలి, లేకపోతే కష్టమే. ఓకే సేమ్ థింగ్. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాస్క్ చూస్తాం.
Go back here. Back here. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పాలి టాస్క్. ఓకే, ఇది మన టేబుల్. ఈ కొత్త కాలం ఎలా యాడ్ చేస్తాం? కొత్త కాలం హౌ యాడ్ న్యూ కాలం? కొత్త కాలం ఎలా యాడ్ చేస్తాం మనం? ఎలా చేస్తాం కొత్త కాలం? బేసింగ్ వాట్ కాన్సెప్ట్? Alter. ఆల్టర్ ఓకే. కానీ 450,975 అంటే చెప్పగలుగుతారా? వాట్ ఇస్ 450,975? 525? చెప్పండి. Amount column. అదొకే, ఎట్లా వచ్చింది? By altering the table. అదొకే. ఇప్పుడు 450 ఎలా వచ్చింది? 975 ఎలా వచ్చింది అది అంటున్నాను. Update command. అప్డేట్ ఓకే, అదొకే. ఈ డేటా ఎలా వచ్చింది? 450 అనేది 975 అనేది Multiply. మల్టిప్లికేషన్ ఆఫ్ వాట్? For quantity Multiplication and price. 45 and 10. ఓకే, సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అంతేగా. సో క్వాంటిటీ, సో ఇది మన టేబుల్ కాలం. ఇప్పుడు నేను డేటా ఆల్రెడీ ఉంది, నేను చూపిస్తాను ఒకసారి. సో గో బ్యాక్ హియర్. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ డేటా ఉంది. సో ఇది మీరు చేయాలి, నేను టాస్క్ పంపాను, ఓకే మీరు చేయడం లేదు. ఓకే ఓకే, సి ఆల్రెడీ డెఫినేషన్ ఉంది. కాపీ పేస్ట్. గో బ్యాక్ హియర్, గో టు స్నోఫ్లేక్. సో ఎస్క్యూఎల్ వస్తే ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు మనం కేసి. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్, ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డేటా ఎలా చెక్ చేసుకోవచ్చు మనం? సెలెక్ట్ స్టేట్మెంట్ తో కమిట్ చేస్తాం. ఫస్ట్ కమిట్ చేస్తే డేటా పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు డేటా ఎలా చెక్ చేసుకుంటాం మనం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ తో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ స్టార్ అంటే ఇట్ ఈస్ ప్రొజెక్టింగ్ ఆల్ ద కాలమ్స్ అండ్ ఆల్ ద రికార్డ్స్. నా టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అన్ని రికార్డ్స్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏమంట? ఇది కావాలి. ఎలా తీసుకొస్తాం మనం? సేమ్ థింగ్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే ఓకే, సేమ్ థింగ్ ఇక్కడికి వెళ్ళిపోయి కామా, ఇప్పుడు ఏం చేయాలి? క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్. ఓకే, వచ్చింది డేటా 650. ఇప్పుడు ఈ హెడ్డింగ్ చూడండి, హెడ్డింగ్ ఎలా కావాలంటే వాడికి అమౌంట్ అని కావాలి. ఇక్కడ ఈ హెడ్డింగ్ బాగాలేదు, మనము ఒక టెంపరీ నేమ్ ఇవ్వాలంటే మన దగ్గర ఏం కాన్సెప్ట్ ఉంది? కాలం అలియాస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకోసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే ఇది తీసేయండి. ఇప్పుడు చూస్తే ఈ హెడ్డింగ్ బాగుందా? ఇట్స్ నాట్ గుడ్ లుకింగ్. సో నేను ఒక టెంపరీగా ఒక నేమ్ ఇవ్వాలి చూపించేటప్పుడు. ఎలా చూపిస్తాం మనం? దాన్ని కాలం అలియాస్ అంటాం. అంటే కాలం పక్కన ఉంటే దాన్ని కాలం అలియాస్ అంటాం. యాజ్ అమౌంట్ అంటే ఒక టెంపరీ నేమ్ గా చూపించేటప్పుడు మనం క్లియర్ గా దాన్ని కాలం అలియాస్ అంటాం. ఓకేనా? సో సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఈ డేటా పర్మనెంట్ గా సేవ్ అయిపోయింది డేటాబేస్ లో. ఈ కాలం ఎనీ ఐడియా? ఈ కాలం బికాస్ సెలెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనకి డేటాబేస్ లో స్టోర్ అవ్వదు. ఇది చూపించినప్పుడు మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా నేను డేటాబేస్ లో పర్మనెంట్ గా సేవ్ చేయాలి. ఎలా చేస్తాం పర్మనెంట్ గా సేవ్? గో ఫర్ వాట్ కాన్సెప్ట్? కొత్త కాలం ఎలా యాడ్ చేస్తాం మనం? ఆల్టర్ టేబుల్ నేమ్. మన టేబుల్ పేరు ఏంది? గ్రాసరీ టేబుల్. కొత్త కాలం ఏం కాలం ఉంటాడు వాడికి కావాల్సింది? ఓకే, యాడ్ అమౌంట్ అనే కాలం. అమౌంట్ అనే కాలం ఏం డేటా టైప్? ఏంది? నెంబర్ కదా, నెంబర్ డేటా టైప్. ఓకే, నా క్లియర్? సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు కొత్త కాలం ఎక్కడ యాడ్ అయింది? ఎక్కడ యాడ్ అవుతుంది కొత్త కాలం? లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ పాపరేట్ చెప్పగలుగుతారా? ఆల్రెడీ 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ కాలం ఏ వాల్యూ పాపరేట్ డిఫాల్ట్ గా మనకి? 0 కాదు. ఓకే, నల్ పాపరేట్ అవుతుంది. నల్. ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఆల్రెడీ 6 రికార్డ్స్ ఉన్నాయి. 6 రికార్డ్స్ లో మన దగ్గర ఇక్కడ వాల్యూ లేదు. వాల్యూ డిఫాల్ట్ గా మనకి నల్ వాల్యూ పాపులేట్ అవుతుంది. ఇప్పుడు వానికి కావాల్సింది ఈ డేటా ఇక్కడ రావాలి. ఉన్న డేటాని ఎలా మాడిఫై చేస్తాం? బేసింగ్ విచ్ కాన్సెప్ట్? ఉన్న డేటాని ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది, దాన్ని నేను మాడిఫై చేయాలి. ఎలా మాడిఫై చేస్తాం మనం డేటాని? విష్ గో ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ వాడతాం. అప్డేట్ సింటాక్స్ ఏంది? అప్డేట్ స్టేట్మెంట్ సింటాక్స్ మనకి అప్డేట్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏం చేయాలి? సెట్ చేయాలి. ఏం సెట్ చేస్తున్నాం ఇక్కడ? అమౌంట్ ని సెట్ చేస్తున్నాం. ఎలా సెట్ చేస్తున్నాం? అమౌంట్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్. మనకి ఏమైనా ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వాడాలా? ఏమైనా అవసరమా? అవసరం లేదు. మనకి అన్ని రికార్డ్స్ కావాలి కాబట్టి నో నీడ్ టు గో ఫర్ ఫిల్టరింగ్ కాన్సెప్ట్. ఎప్పుడు కొట్టగానే మనకి అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి. చెక్ చేసుకుంటే క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకి అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి. ఓకే, సో ఇంకోసారి అర్థం కాకపోతే లెట్ మీ గో బ్యాక్ హియర్. సో లెట్ మీ ఈ ఉన్న టేబుల్ ఎలా డ్రాప్ చేస్తాం? ఉన్న టేబుల్ ఎలా రిమూవ్ చేస్తాం?
Before that, how is list of tables? List of tables, show show tables. ఓకే, నాకు కంట్రోల్ ఎంటర్, నాకు ఈ టేబుల్ డ్రాప్ అవ్వాలి. రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనం డ్రాప్ టేబుల్ నేమ్. ఇప్పుడు మనకి ఏం వస్తే ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అంతేగా, ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ టేబుల్ డేటాని పాపులేట్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ కాపీ ద సేమ్ థింగ్. ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ గెట్ ఇట్ డన్. ఓకే, సో కంట్రోల్ వి. సో ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం, కంట్రోల్ ఎంటర్, ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఓకే, కమిట్ చేస్తే డేటా మనకి పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఎలా చెక్ చేసుకోవచ్చు మన డేటాని, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్. సో గ్రాసరీ టేబుల్ అని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫెచ్ చేసుకున్నాం. ఓకేనా, సేమ్ థింగ్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, నాకు ఇక్కడ కావాల్సిందంటే వానికి కావాల్సింది అమౌంట్ అనే కాలం కావాలి. ఫస్ట్ మనం డిస్ప్లే దగ్గర చెక్ చేసుకుంటాం. ఓకే, డిస్ప్లేలో చెక్ చేసుకుంటాం, మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. కామా, సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్. ఓకే, సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్. కానీ హెడ్డింగ్ ఎలా బాగాలేదు. సో మనం దానికి ఒక ప్రాపర్ నేమ్ ఎలా ఇస్తాం, మనం దీన్ని కాలం అలియాస్ అంటాం. ఒక ప్రాపర్ నేమ్ ఇస్తున్నాం, కాలం అలియాస్. ఇది పర్మనెంట్ గా సేవ్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఓన్లీ ఫర్ డిస్ప్లేయింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. ద టేబుల్ లో ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు స్టార్ అంటే ఇట్స్ ప్రొజెక్టింగ్ ఆల్ ద కాలమ్స్ అండ్ ఆల్ ద రికార్డ్స్. ఇప్పుడు నాకు కావాల్సింది కొత్త కాలం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం కొత్త కాలం, మనం ఏ కాన్సెప్ట్ వాడతాం కొత్త కాలం కోసం, ఫర్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, సో 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కాలం ఎక్కడ యాడ్ అవుతుంది మనకి, ఇట్ విల్ యాడ్ అంటే లాస్ట్ లో యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ చెక్ చేసుకుంటే ఆల్రెడీ 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ కి ఏమవుతుందంటే మనకి డిఫాల్ట్ గా నల్ వాల్యూ పాపులేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఉన్న రికార్డ్ ని మాడిఫై చేయాలి. ఉన్న రికార్డ్ ని ఎలా మాడిఫై చేస్తాం, మన దగ్గర ఏం కావాల్సింది, అప్డేట్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంది మనకి చెప్పగలుగుతారా, అప్డేట్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు సెట్ చేయాలి, ఏం సెట్ చేయాలి, మనం అమౌంట్ ని సెట్ చేయాలి. ఎట్లా సెట్ చేస్తున్నాం, సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్. ఇప్పుడు ఫిల్టరింగ్, ఎందుకంటే మనకి అన్ని రికార్డ్స్ కావాలి కాబట్టి ఈ 45 into 10, 65 into 50 అంటే ఒక్కొక్క రికార్డ్ అప్డేట్ అయిపోతే మనకి అన్ని రికార్డ్స్ కావాలి కాబట్టి మనకి నో నీడ్ ఆఫ్ ఎనీ ఫిల్టరింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు క్రాస్ వెరిఫై చేసుకొని ఓకే కరెక్ట్ గా వచ్చిందా, 450 కరెక్ట్ గా వచ్చింది. సో వి షుడ్ కమిట్ సో దట్ మనకి డేటా పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఇలా ఓకే, అర్థమవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదేంటి ఇప్పుడు మనం డేటా చెక్ చేసుకుంటే మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్, ఓకే టేబుల్ నేమ్. ఇప్పుడు నేను మొత్తం రికార్డ్స్ రిమూవ్ చేయాలంటే మన దగ్గర ఏముందంటే మన దగ్గర ట్రంకేట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ట్రంకేట్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం చేస్తుంటే మనకి అన్ని రికార్డ్స్ రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇది ఫంక్షనాలిటీ. ఓకేనా, లేకపోతే ఫంక్షనాలిటీ అంటే మీరు ఈ టాస్క్ చేయగలిగితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫిల్టరింగ్ కాల్స్ కావాలంటే మనకి ఫస్ట్ టేబుల్ లో డేటా కావాలి, అంతేగా. సో టేబుల్ లో డేటా కాకపోతే మనకి ఈ ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వర్క్ అవ్వదు. ఓకేనా, ఫస్ట్ మీరు ఏదంటే టేబుల్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అది మొత్తం ఇది చేస్తే మనకి ఈజీగా అనిపించింది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ లైక్ టాస్క్ అని పంపించాను. ఓకే, సో ఇంకా ఎవరు చేయలేదు. ఓకే, ఇక్కడ చూస్తే ఈ టాపిక్ ఇది కంప్లీట్ చేయండి. ఓకేసి హాత్వే న్యూ కనెక్షన్ అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ నేమ్ ఏం డేటా, ఫస్ట్ నేమ్ వాట్ ఇస్ డేటా ఫర్ ఫస్ట్ నేమ్ varchar, లాస్ట్ నేమ్ varchar. ఓకే, అది అడ్రస్ varchar. ఓకే, మొబైల్ నెంబర్ ల్యాండ్ లైన్ కి ల్యాండ్ లైన్ లో ఓకే ప్లస్ వస్తే varchar. ఓకే, సో సేమ్ థింగ్ పిన్ కోడ్ నెంబర్ పిన్ కోడ్ నెంబరేగా మనకి 5 digits 6 digits ఉన్నాయి. ఓకే, ఎంక్వైరీ డీటెయిల్స్ కి ఎంక్వైరీ డీటెయిల్స్ 10 సైజ్ లిమిట్ సరిపోతుందా, 10 లిమిట్ సరిపోతుందా, నో కొద్దిగా, ఎందుకంటే వాడు డిస్క్రిప్షన్ రాలి కాబట్టి అట్లీస్ట్ ఒక 500 ఇస్తాం క్యారెక్టర్ సైజ్. ఓకే, అర్థమవుతుంది. అంటే సో దీని పేరు ఏమొచ్చి మనకి హాత్వే ఎంక్వైరీ డీటెయిల్స్ అండ్ టేబుల్ అని పెట్టేస్తాం. అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి టేబుల్. ఓకే, హాత్వే న్యూ కనెక్షన్, ఇది రిజిస్ట్రేషన్ టేబుల్. ఇట్లా అంటే మనకి యూస్ కేస్ తగ్గట్టుగానే మనం ఇట్లా చెక్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమవుతాం. సో మీరు టాస్క్ చేయాలి, టాస్క్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అర్థమవుతాం ఫంక్షనాలిటీ. ఓకేనా ఇక్కడ వరకు. ఓకే.